అసెంబ్లీ లాంగ్ సెషన్ బడ్జెట్ సెషన్ ముగింపు తర్వాత శాసన మండలి సభ్యులకు అలాగే శాసనసభ్యులకు కలిపి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఒక గొప్ప సాంప్రదాయం అని చెప్పొచ్చు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే లోపించింది. శాసనసభ్యుల మధ్య సమన్వయ లోపం, వాళ్ళలో ఒక రకమైన సుహృద్భావ వాతావరణం, అంటే సోదరభావమైన వాతావరణం, ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. ఇటు పార్టీలకు మంచి ఫలితాలు ఇస్తుంది, ప్రభుత్వానికి పాలనకు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. సో శాసనసభ సభ్యులకు లేకపోతే మండలి సభ్యులకు చాలా ప్రెషర్స్ ఉంటాయి. చాలా రాజకీయాలు లేకపోతే నియోజకవర్గ ప్రజలందరికీ సంబంధించిన సమస్యలు రోజు చూడాల్సి ఉంటుంది. సో ఇలాంటి సమయంలో బడ్జెట్ సెషన్ సుమారు 18 రోజుల తర్వాత నిర్వహించి దాని తర్వాత మళ్ళీ క్రీడా పోటీలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించడం ఒక మంచి సంప్రదాయం అని అయితే ఖచ్చితంగా చెప్పచ్చు. దీన్ని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేయడం నాకైతే అంతగా బాగాలేదు అని అయితే నాకు అనిపించింది.